జున్ను పాలు తెచ్చారు ఇంకా మా ఆయన బయట నుంచి. ఇంకా జున్ను పాలు జున్ను చేస్తాను. ఈ పాలు అనమాట కలపాలి అందులో. ఈ జున్ను పాలు, ఈ మామూలు పాలు, ఇందులో హాఫ్ లీటర్, ఈ హాఫ్ లీటర్కి ఇది లీటర్ కలపాలి. ఇవి జున్ను పాలు అండి తెచ్చారు హాఫ్ లీటర్. ఇవి మామూలు పాలు, ఇందులో సగం వేస్తానన్నమాట. సగం ఇందులో అయితే ఫస్ట్ అయితే బెల్లం వేసుకుంటానండి. బెల్లము తర్వాత పంచదార. బెల్లం ఇంకెలా పాలు కరగాలి. ఆల్రెడీ మీకు 2 సార్లు చూపించాను. ఇప్పుడేమి ఇవి ఇంకా ఒరిజినల్ పాలేనండి. పంచదార అయితే ఒకప్పుడు. ఇంకా మనము స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ తినొచ్చు, ఇంకా తక్కువ తినే వాళ్ళు తినొచ్చు. ఇంకా ఇప్పుడైతే ఈ జున్ను పాలు ఇందులో వేసుకుంటున్నాండి. జున్ను పాలు, జున్ను పాలు, బర్రె పాలు, జున్ను పాలు కలపాలి ఇలాగా. జున్ను పాలకి బెల్లము పంచదార వేయాల. తింటావా నువ్వు జున్ను? ఎలాగా? ఇప్పుడైతే ఇందులో మొత్తం వెయ్యను, ఇంకా ఆపు వేస్తాను. ఇది ఆపు. ఈ పాలు ఇవి హాఫ్ లీటర్ వేసాను. ఇవి ఉంచేసాను. ఇంకా కలపాలండి కరిగే వరకు ఇలాగా. బెల్లము ఇంకా పంచదార ఇలా కరిగే వరకు ఇలా కలపాలి. ఈ పాలు అనమాట మా బుడ్డగోడికి మరగ పెడతాను. ఈ పక్క పెట్టుకుంటున్నాం. బుడ్డగోడికి పక్క పెడతాను. ఇవి ఉంచేసాను. ఇది కలపాలండి అలాగా. పంచదార అయితే సరిపోయింది. ఇప్పుడు ఇందులో యాలకులండి 2 మిరియాలు అయితే కొంచెం మిరియాలు, ఇంకా యాలకులు ఇప్పుడు దంచేసి అంటే దంచుతాను. ఇంక జున్ను పాలకి ఇగో ఇందులో వేసుకుంటానండి. ఇప్పుడు ఈ తప్పిల్లో పెట్టుకుంటున్నాం. జున్ను పాలు తయారయ్యే విధానం అండి. జున్ను తయారయ్యే విధానం పెట్టుకుంటున్నాం. ఇంకా
సేమ్ మనము మీరు కుడుమని పెడతాం కదండి, సేమ్ అలాగే వేయాలి. ఇదనమాట ఇందులో ఇప్పుడు ఇగో జున్ను పాలు, యాలక్ పొడిను మిరియాల పొడి వేసుకుంటుంది. మిరియాలు యాలక్ పొడి కొంచెమే వేసాను. ఇంక ఇలా కలిపి ఇంకా బెల్లము పంచదార కలిపాను. బెల్లం అయితే కొంచెం వేసాను, పంచదార ఎక్కితే ఎక్కువ వేసాను తగినట్టుగా. మనకి ఇంకా తీపి ఎంత తింటామో అంత. ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ రెండు కరిగిపోయేవి ఇందులో చూడాలి. ఏం చేస్తానంటే దీని మీద ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీని మీద మళ్ళీ పైన ఇలా పెట్టాలి. ఉండాలి కదా పైన. ఇగో వెళ్తాను వాటర్ అంతే. జున్ను అయితే అయిపోయిందండి, చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే మూత తీసుకుందాం. దీని మీద రాయి పెట్టాను కదా, ఇది కూడా తీసుకుంటాం. జున్ను అయితే ఆల్రెడీ అయిపోయింది. సరే చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా అయిపోయిందండి జున్ను. ఇదిగో చల్లగా అయిన తర్వాత ఇంకా తీసాను. ఇంకా పొద్దున్న చేసి ఇంక పొద్దున్న తీసాను. ఇదిగో చూడండి ఒకసారి, జున్ను తయారైపోయింది. ఇంకా ఇందులో వేసుకుంటున్నాం. వచ్చాయి జున్ను, వచ్చాయి జున్ను. వచ్చింది. అయిపోయిందండి. నైట్ నైట్ ఇది ఒరిజినల్ది, బాగుంది. చూడండి గట్టిగా ఉందండి జున్ను, బాగా తయారైంది. అయిపోయిందండి. ఎలా ఉండొచ్చు చేసి ఇంకా పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టేసి బాగుంది. లైక్ చేయండి, ఇలా చేసుకోండి. చేసే విధానంగా నేను చూపించాను కదా, ఇలాగ వస్తుందండి జున్ను బాగా. కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.